అందరికీ నమస్కారం. నేను మీ సాయిరామ్. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే బిగ్ బాస్ షో. కొత్త వాళ్ళు వచ్చారు కదా, 5 మంది వైల్డ్ కార్డ్ ద్వారా. ఎవరెవరు అంటే మాధురి మేడం గారు, రమ్య, నిఖిల్, ఆయుష, ఇంకా సాయి, వాళ్ళ 5 మంది వచ్చారు. స్టార్టింగ్ వచ్చారు మాధురి ఏమక్క బుజ్జి, మాధురి అక్క, ఇది అసెంబ్లీ అనుకున్నావా? అసెంబ్లీ కాదు, పబ్లిక్ అనుకున్నావా? బిగ్ బాస్ షో ఇది. బిగ్ బాస్ షో అంటే ఎలా ఉండాలి నీకు తెలుసు కదా, చూసి వచ్చింటావు కదా. అంత తొందరగా రియాక్ట్ అవ్వడం ఎలా, అంత తొందరగా సీరియస్ అవ్వడం ఎలా? బిగ్ బాస్ అంటే నీకు ఓపిక ఉండు, పోతావో ఉంటావో నీకే అర్థమవుతుంది వారంలో. ఇంకో పాయింట్, బిగ్ బాస్ హౌస్లో బనీన్స్ వేస్తున్నారు, అది నాకు నచ్చట్లేదు. పబ్లిక్ చూస్తున్నారు, అంతా సీసీ కెమెరాలు ఉంటాయి, అది చూడే అవసరం లేదు, వేసుకునే అవసరం లేదు. బనీన్ అంటే లోపల ఇట్లా ఫుల్ వేసుకుంటే బాగుంటుంది. అందులో జెంట్స్ ఉంటారు, మేల్స్ ఫీమేల్స్ ఉంటారు, ఆడవాళ్ళు ఉండరు కాబట్టి మనం పద్ధతిగా ఉండాలి. అది తర్వాత అది ఎన్నో రోజు, 34వ రోజు సండే, 35వ రోజు సోమవారం, 35వ రోజు గొడవ స్టార్ట్ అయింది. అది మాధురి కళ్యాణ్. తర్వాత చిన్న మీటింగ్ పెట్టే టైంలో రమ్య ఏమంటుంది కళ్యాణ్కి, అమ్మాయికి చాలా పిచ్చి ఉంది అని చెప్తున్నావు. నువ్వు నిందామని వచ్చినావు, నీకేం తెలుసు, వాళ్ళ అప్పటి నుంచి ఆడుతున్నావు. ముందు ఉన్నది కానీ అతను మళ్ళీ చేంజెస్ అయిపోయినాడు. ఓ ఇట్లుంటే ఇట్లుండాలా, అట్లుంటే అట్లుండాలా, ఏం మాత్రం ఉండాలని ఏదో తెలుసుకున్నాడు. అతను అవగాహన బాగా ఆడుతున్నాడు, అది విషయం. తర్వాత టచెస్ చెప్తున్నాను, అక్కడ టచ్ చేసినాడు, ఇక్కడ టచ్ చేసినాడు, టచ్ అవుతుందని. అవన్నీ బిగ్ బాస్ హౌస్లో గేమ్లో కామం బుజ్జి. ఓ రమ్య మేడం, కామం కదా, కామన్. అవన్నీ గేమ్లో ఒక భాగం అన్నమాట. చూడు, బాల్ ఆట ఆడినారు కదా సోమవారం 35వ రోజు. అప్పుడు నిఖిల్ అతని చేతిలో పట్టుకొని ఇట్లా పరిగెత్తుకుంటూ వస్తుండే కదా. నిఖిల్ పట్టుకొని పరిగెత్తుతూ వస్తుండే కదా. అతని పేరు నిఖిల్ అనుకుంటా మేబీ. అప్పుడు మీరు గుంజే క్రమంలో అంటే పట్టుకునే టైంలో తగులుతుంది కదా, టచ్ అవుతుంది కదా. అవన్నీ అనుకుంటే ఎందుకు వచ్చినావు నువ్వు బిగ్ బాస్ హౌస్లో? పికెల్స్ అవి ఇవి చేసుకోకుండా. చూడు, ఆల్ ది బెస్ట్, చాలా బాగా ఆడు. అలాంటివి ఏమి ఊహాగానాలు అనుకోవద్దు. బయట పోతే వేరే విషయం, లోపల అందరూ కలిసికట్టుగా ఉండాలి. అది. ఇంకోటి విషయం ఏంటంటే మాధురి మేడం గారు, మీకు మాధురి అని నాకు చెప్తే మాధురి దీక్షిత్ అనే పేరు గుర్తొస్తుంది. వద్దు, మీరంటే నాకు కొద్దిగా ఏడో ఒక్క చోట అభిమానం ఉంది. ఆ అభిమానాన్ని పోగొట్టుకోవద్దండి. మీరు గేమ్ బాగా ఆడండి, అందరితో ఇలా ఉండాలి. బయట విషయాలు బయటే వదిలేయండి. లోపల ఉన్నది ఎలా మారుకోవాలి, ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎట్లా గేమ్ ఆడాలి అని అన్నీ తెలుసుకోండి. ఇంకో విషయం, బయట రాజకీయ విధంగా ఈడ మాట్లాడకండి, సీరియస్ అవ్వకండి. ఇది రాజకీయం కాదు, బిగ్ బాస్ షో గేమ్. గుర్తుపెట్టుకో, బాగా ఆడండి. నీకు కోపడుతున్న నాకు అసహ్యంగా ఉంది, కోపడకండి, అట్లా బాగలేదు. నా అభిప్రాయం నేను చెప్తున్నా, మీ ఏమైనా అనుకోండి. అది. ఇంకా గేమ్లు బాగా మంచిగా అందరూ బాగా ఆడాలి, అందరూ విన్ అవ్వాలి. అందరూ ఒకడే కదా విన్ అయ్యేది, ఎవరో ఒకరు విన్ అవుతారు. ఆల్ ది బెస్ట్ బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళకి, ఆల్ ది బెస్ట్ అందరికీ. చూద్దాం ఇంకా ఏమేమి ఉంటాయో, టాపిక్ మాట్లాడదాం. జై హింద్ అందరికీ, బాయ్.
సారీ 6 మంది, గౌరవ్ గుప్తాతో సహా ఇప్పుడు తెలుసుకున్నా. ఓకే.